అండి క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి మామిడికాయ పప్పు అయితే చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే ఇది పీల్ తీసుకుందామండి. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా. ఇక్కడ వచ్చేసి కుక్కర్లోని పప్పు వేసుకున్నానండి. ఇది ముందుగానే నానబెట్టి కడిగి పెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకున్నా. పప్పు మునిగినంత వరకు వేసుకుంటే మనకి సరిపోద్దండి. అలాగే ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేద్దాం. అలాగే ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే కారానికి సరిపడగా పచ్చిమిర్చి. అలాగే ఇందులోకి వచ్చేసి పసుపు, కారం, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందాం. ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఇప్పుడైతే 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, పప్పు అయితే మనకి మెత్తగా ఉడికిపోయింది. చూస్తున్నట్టుగైతే కరెక్ట్గా వాటర్ వేసుకోవాలి. చూసారా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఆవాలు పోపు కోసం, అలాగే జీలకర్ర, అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి, పప్పులో ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదండి, కొద్దిగా పోపులో పసుపు వేసుకుందాం. అలాగే కరివేపాకు. పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు పప్పులో వేసుకుందాం. పోపు మొత్తం ఇలా వేసుకున్నాం కదండి. ఇది ఒక ఉడికిన దాకా ఉడికించుకుందాం. ఉప్పు అయితే ఇందులో వేసుకోలేదు కదండి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. ఇదిగోండి, ఒక ఉడికైతే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. మన టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, మన సింపుల్గా టేస్టీగా
మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తుంటారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.